వీడియోలో పాలినామియల్స్ లో ఎక్సర్సైజ్ 2.2లో ఫ్యాక్టరైజేషన్ చేసి జీరోస్ ఫైండ్ అవుట్ చేయడం, ఆ జీరోస్ ని వెరిఫై చేయడం, దీని గురించి చెప్తాను. ఇది చాలా మంది ఫ్యాక్టరైజేషన్ చేయడం కష్టంగా ఫీల్ అవుతారు. అయితే ఆ ఫ్యాక్టరైజేషన్ ని ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఎప్పటిలాగా నేను మీకు స్టెప్స్ కూడా ఇక్కడ రాశాను. ఆ స్టెప్స్ ని యూజ్ చేసుకుని ఇదే కాదు, ఇక్కడ ఇచ్చిన సమయం కాకుండా మిగతా కూడా ఎలా చేయాలో చెప్తాను. సో ఫోకస్డ్ గానండి. సో ఫస్ట్ ఈక్వేషన్ ఫ్యాక్టర్స్ గా రాయాలి. ఫస్ట్ స్టెప్, మెయిన్ స్టెప్. దాంట్లో ఫ్యాక్టర్స్ కింద రాయాలంటే ఏం చేయాలి? ఎక్స్ స్క్వేర్ యొక్క మల్టిపుల్ కాన్స్టెంట్ మల్టిపుల్ ని మల్టిప్లై చేయాలి. ఎక్స్ స్క్వేర్ యొక్క మల్టిపుల్ అంటే చూడండి, మల్టిపుల్ అంటే చాలా మంది తెలియదు, దాని ముందు ఉండే టర్మ్. ఇక్కడ ఎక్స్ యొక్క మల్టిపుల్ -2, అలాగే ఎక్స్ స్క్వేర్ యొక్క మల్టిపుల్ అక్కడ ఏమీ లేదు కదా, ఏం రాయాలని అడుగుతారు. ఏమీ లేకపోతే 1 అని రాయాలి. సో ఎక్స్ స్క్వేర్ యొక్క మల్టిపుల్ ఇది రఫ్ వర్క్ కాబట్టి మీరు ఎక్కడ రాస్తారు, పక్కన రాస్తారు. సో ఎక్స్ స్క్వేర్ యొక్క మల్టిపుల్ 1, తర్వాత కాన్స్టెంట్ టర్మ్ అంటే చివరన్న టర్మ్ ఏమంటారు? కాన్స్టెంట్ టర్మ్ అంటారు. సో 8 అని పెట్టుకోండి కాన్స్టెంట్. యాక్చువల్గా అక్కడ -8 ఉంది, టోటల్ 1 × 8 8 వచ్చింది. సో దాన్ని ఒక పక్కన పెట్టుకోండి. ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేశారు. సెకండ్ స్టెప్ దగ్గరికి రండి. సెకండ్ స్టెప్ ఆ వాల్యూ యొక్క ఫ్యాక్టర్స్ లో అన్నాను అంటే 2 8 కి ఫ్యాక్టర్స్ ఏమంటారు సార్ చూడండి. 2 4s are 8, 4 2s are కూడా 8, ఏదైనా ఒకటి ఎదురైన అవసరం లేదు. అండ్ 1 8 ఈజ్ 8. సో ఈ ఫ్యాక్టర్స్ లో ఏం చేయాలో గమనించండి. ఈ ఫ్యాక్టర్స్ లో మల్టిప్లై చేస్తే కాన్స్టెంట్ టర్మ్ రావాలి. ఈ ఫ్యాక్టర్స్ మల్టిప్లై చేస్తే కాన్స్టెంట్ టర్మ్ రావాలి. సో మల్టిప్లై చేస్తే అలాగే కాన్స్టెంట్ టర్మ్ వస్తుంది, 8 వస్తుంది. కలిపితే ఏం రావాలి? ఎక్స్ టర్మ్ రావాలి. ఎక్స్ టర్మ్, ఎక్స్ కాన్స్టెంట్ టర్మ్ అంటే ఎక్స్ కి ముందున్న కాన్స్టెంట్ -2x. సో మొత్తం ఎక్స్ టర్మ్ అంతా -2x. కలిపితే -2 రావాలి, మల్టిప్లై చేస్తే 8 రావాలి. సో అలా ఏం చేయాలో చూద్దాం. కొంచెం ఫోకస్డ్ గా ఉండండి. కలిపితే దీన్ని కలిపితే -2 వస్తుందా? పోయి ఇది మైనస్ చేసుకున్నా దీని నుంచి తీస్తే 7 వస్తుంది. కానీ ఇక్కడ 4 నుంచి 2 తీస్తే ఏమవుతుంది? మైనస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మనకి 2 వచ్చే ఛాన్స్ ఉంది. కొంచెం ఫోకస్డ్ గానండి. కొంచెం బేసిక్ అర్థమైంది. అక్కడ ఫ్యాక్టర్స్ రాసుకుంటాం, వెంటనే దాంట్లో ఏది మనకు వర్క్ అవుతుంది. ఇవి రెండు ఒకటే, ఏది పెట్టుకున్నా పర్వాలా. కాబట్టి 4 లోంచి 2 తీస్తే, లేదా ఇక్కడ కొంచెం అర్థం చేసుకోండి. ప్లస్ మైనస్ అర్థం చేసుకోకపోతే బేసిక్స్ కొంచెం నేర్చుకోండి, మీకు అర్థం అవుతుంది. దీని అలా కూడా చేయొచ్చు. -4 + 2 కలిపితే మల్టిప్లై చేస్తే -8 వస్తుంది. కలుపుతుంటే -2 వస్తుంది. సో ఇక్కడ ఎడిషన్స్ రాని వాళ్ళు కొంచెం బేసిక్స్ నేర్చుకోండి. నేనే చెప్తున్నాను. పెద్దదాని నుంచి ఇలా 2 వేరు గుర్తులు వచ్చినప్పుడు ఏం చేయాలి? పెద్దదాని నుంచి చిన్నది తీసేయాలి, పెద్దదాని గుర్తు వేయాలి. పెద్దదేంటి? 4, దాని నుంచి 2 తీసేస్తే 2, పెద్దదాని గుర్తు ఏంటి? మైనస్, కాబట్టి -2. సో మనకి మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది? కలిపితే -2 వచ్చింది, మల్టిప్లై చేస్తే -8 వచ్చింది. కాబట్టి ఇలా రాసుకున్నాం. నెక్స్ట్ ఎక్స్ టర్మ్ వచ్చేలాగా స్ప్లిట్ చేయాలి, కామన్ తీయాలి. సో ఇప్పుడు స్ప్లిట్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ మనం చేసింది ఏంటి? ఎక్స్ స్క్వేర్, సేమ్ ఆ ఎక్స్ స్క్వేర్ ని అలానే వేసుకోండి. తర్వాత మనం ఈ -2x ని ఎలా రాయొచ్చు? డైరెక్ట్ గా -4x + 2x కింద కూడా రాయొచ్చు. అది మనం ఎలా ఫైండ్ అవుట్ చేసామంటే ఈ స్టెప్స్ ఒకసారి చదవండి, నేను ఎలా చేశాను. తర్వాత -8x ఉంది కదా, ఆ -8 ని అలానే ఉంచండి. తర్వాత ఈ స్టెప్ ఇంపార్టెంట్. ఇప్పుడు దాకా స్టెప్స్ వస్తాయి. ఇక్కడ కామన్ తీయాలి. కామన్ తీయడం నేను డైరెక్ట్ గా చెప్తాను. చాలాసార్లు చేసి ఉంటారు, చేయని వాళ్ళు కొంచెం ఫోకస్ చేయండి. మనం ప్రతి చోట ఫస్ట్ దాంట్లో ఎక్స్ కామన్ తీయాలి. ఎక్కడ నేను రాయలేదు, బట్ మీరు ఇది కుదిరితే ఇది కూడా రాయండి. ఫస్ట్ దానిలో ఎక్స్ రాయాలి, ఎక్స్ కామన్ తీయాలి. ఫోకస్డ్ గానండి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అంటే 2x ఉన్నట్టు, అంటే ఎక్స్ స్క్వేర్ అంటే x × x ఉన్నట్టు. అయితే మనకి ఇక్కడ దాంట్లో ఒక ఎక్స్ ని కామన్ తీసేస్తున్నాం, ఒక ఎక్స్ ని కామన్ తీస్తున్నాం. అంటే కామన్ గా ఉన్న పదాన్ని ముందు రాసుకోవచ్చు మనం. అంటే ఒక ఎక్సే ఉంటది. 2 x లో ఒక ఎక్స్ తీసేస్తే ఎంత ఉంటది? ఒక ఎక్సే ఉంటది. తర్వాత -4. సో ఎందుకు 4 వచ్చింది? ఎక్స్ ని కామన్ తీసాం. దీనికి కామన్ గా ఉంది, దీనికి కామన్ గా ఉంది. x × x - 4. సో ఇక్కడ x ని కామన్ తీసాం. తర్వాత మధ్యలో ప్లస్ ఉంది. ఒక్క నిమిషం ఇక్కడ ఆగండి. ఇక్కడ x ని మళ్ళీ కామన్ తీయగలుగుతామా? 2x - 8 లో ఖచ్చితంగా తీయలేము. మరి అప్పుడు కామన్ గా ఏమన్నా 2 కి 8 కి మధ్యలో ఏ టేబుల్ పోతుందో చూసుకోండి. ఇక్కడ 4, ఇక్కడ లోపల 4 ఉంది కాబట్టి 4 వచ్చేలా చేయాలంటే ఎంత చేయాలి? ఇక్కడ 2 టేబుల్ కామన్ తీయాలి. సో 2 కామన్ తీయండి. ఇది 2 కామన్ తీయాలంటే మీరు ముందు 2 రాసుకోవాలి. కామన్ తీసే టర్మ్ ని రాసుకోవాలి. 2 రాశారు. 2 × x కాబట్టి మీరు 2 ని కామన్ తీశారు.
మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెడుతున్నారు. నేను ఇక్కడ రఫ్ లో చెప్తాను. ఇక్కడ 8 ఉంది కదా, మనం ఏది తీసుకున్నాం, -4 × 2 కదా, 4 × 2 ఇది రఫ్. అయితే దీంట్లో మనం 2ని కామన్ తీసేదిగా మిగిలింది ఏమన్నా మన దగ్గర, 2ని కామన్ తీయగా మిగిలింది 4. ఆ 4ని ఇక్కడ రాసుకుంటాం. సో ఇక్కడ దాకా మనకి కామన్ తీయడం అనేది జరిగింది. సో అది ఒక స్టెప్ కంప్లీట్ అయింది. రెండో స్టెప్ ఇక్కడ ఫోకస్ చేయండి. ఇందులో మళ్ళీ కామన్ గా ఉంది. సెకండ్ స్టెప్ ఏం కామన్ గా ఉంది, దీనికి x - 4 కాబట్టి x - 4 అనే దాన్ని మీరు ముందు రాసుకుంటారు. x - 4 రాసారా? తర్వాత లోపల టర్మ్స్ ఏమున్నాయో దానిని ఇప్పుడు మీరు రాస్తారు. లోపల టర్మ్స్ ఏమున్నాయి, x + 2. మిగిలిన టర్మ్స్ బయట టర్మ్స్ కూడా కలిపి రాసేయండి, x + 2. ఒకవేళ ఇది తొందరగా అర్థం కాకపోవచ్చు, నేను స్టెప్స్ కూడా రాయలేదు, అలాంటప్పుడు ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ చూడండి. సో ఇక్కడతో మనకి కామన్ తీయడం అనేది కంప్లీట్ అయింది. సో ఒక స్టెప్ కంప్లీట్ చేసాం సక్సెస్ఫుల్ గా. రెండో స్టెప్ దగ్గరికి వచ్చాం, ఫ్యాక్టర్స్ ని సాల్వ్ చేయాలి. ఫ్యాక్టర్స్ ని సాల్వ్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఒక్కొక్క ఫ్యాక్టర్ ని 0గా తీసుకోవాలి, = 0గా తీసుకోవాలి. = 0గా ఎలా తీసుకుంటాం చూడండి. x - 4 ఇది ఒక ఫ్యాక్టర్, = 0గా తీసుకోండి, = 0. x + 2 = 0గా తీసుకోండి. ఈ స్టెప్ కూడా కంప్లీట్ చేసాం. ఇప్పుడు నేను ఏం చెప్పాను, x కావాల్సిన టైంలో ఒకవైపు, మిగతావన్నీ ఒకవైపు. రూట్ సమ్స్ చెప్పినప్పుడు కూడా అదే చెప్పాను, కావాల్సిన ఒకవైపు, మిగతా ఒకవైపు. మనకి x కావాలి, మిగతా అన్నీ అవసరం లేదు. ఇక్కడ చాలా మంది తప్పు చేస్తారు, ఇక్కడ మైనస్ ఉంది అవతలకి మైనస్ అని పంపిస్తారు. ఇక్కడ మైనస్ ఉంటే అవతలకి అయితే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అప్పుడు x = +4, x ఇక్కడ ప్లస్ ఉంది అవతలకి అయితే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. కాబట్టి x -2. ఇవేంటి, రూట్స్. మనకి రూట్స్ వచ్చినాయి. ఇప్పుడు వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. రెండో స్టెప్ కూడా సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసాం. ఇప్పుడు వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. వెరిఫికేషన్ ప్రాసెస్ లో ఏం చేయాలి, ఫస్ట్ సమ్ ని వెరిఫై చేయాలి. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటారు. సమ్ ని వెరిఫై చేయాలి, తర్వాత ప్రొడక్ట్ ని వెరిఫై చేయాలి. ఇప్పుడు సమ్ ని వెరిఫై ఎలా చేయాలో చెప్తాను, అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ సమ్ అంటే ఏంటమ్మా, కలపడమే కదా, కాబట్టి ఆ రెండింటిని కలపండి. సమ్ ఆఫ్ ద రూట్స్, సమ్ ఆఫ్ ద రూట్స్ = కలపండి. దేని కలపాలి, 4 ప్లస్ బ్రాకెట్ లో పెట్టుకోండి. ఎప్పుడైనా అలా కలిపేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది, మిస్టేక్ చేసేయడానికి అవకాశం ఉండదు. ప్రతి ఒక్క మార్క్ ఇంపార్టెంట్. 4 ఇక్కడ ఒకటే గుర్తు, మీకు బేసిక్స్ ఒకవేళ రాకపోతే మైనస్ ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్, అది కూడా మైనసే. కాబట్టి ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ వచ్చింది కాబట్టి మైనస్ వస్తుంది. 4 - 2, 4 నుంచి 2 తీస్తే ఎంత వస్తుందమ్మా, 2. సో ఇది సమ్ ఆఫ్ ద రూట్స్. దీనికి వెరిఫికేషన్ ఏంటి, మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x². దీన్ని ఒకసారి వెరిఫై చేయండి. మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x కోఎఫిషియంట్ అంటే ఏంటి ఒకసారి చూడండి. ఇక్కడ x ఉంది కదా, దీనికి కోఎఫిషియంట్ ఏంటి, -2. సో ఇక్కడ చాలా మంది తప్పు చేస్తారు. ఇక్కడ ఇది రాసేయండి, ఇక్కడ ఇది వెరిఫై చేయండి. మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x² అంటే మైనస్ పెట్టుకుని -2 పెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడ ఫార్ములా ఏమి ఇచ్చాడు, మైనస్ ఇచ్చాడు. మైనస్ ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, -2 ఉంది అది వేయాలి. బై అని పెట్టి ఏం చేయాలి, కోఎఫిషియంట్ ఆఫ్ x² కింద ఎప్పుడు దేనికైనా x² ఉంటుంది. పెద్ద టర్మ్ ఏదైతే ఉందో అదే ఉంటుంది. కాబట్టి ఇక్కడ x² కి కోఎఫిషియంట్ అంతా ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు, /1. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, కాబట్టి +2 /1 ఉంది. /1 ఉన్నా లేకపోయినా ఒకటి 2. సో ఈక్వల్ అయిపోయింది. ఇది మీరు రాయన అవసరం లే, కాకపోతే మీకు తెలిసింది ఇది 2 వచ్చింది, ఇది 2 వచ్చింది. అప్పుడు ఏం రాయాలి, ఇక్కడ ఉన్నది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాసేయాలి. మైనస్ ఆఫ్ x, నేను రాసినట్టు షార్ట్ గా రాయద్దు, ఫుల్ గా రాయండి. x² మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x² అని చెప్తే ప్రూఫ్ కంప్లీట్ అయినట్టు. రెండో ప్రూఫ్ చూద్దాం. ఈసారి ప్రొడక్ట్ చేయాలి. ప్రొడక్ట్ అంటే నీకు ఆల్రెడీ తెలిసి, ప్రొడక్ట్ అంటే మల్టిప్లై చేయడం, సింపుల్ గా ఉంటుంది. తర్వాత ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్, సేమ్ టర్మ్స్ కింద కాపీ చేయండి. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్, ప్రొడక్ట్ అంటే మీకు ఏం తెలుసు, ఇక్కడ 2 ఉన్నాయి. 4 × -2 బ్రాకెట్ పెట్టుకోండి. 4 × 2 మీకు ఆల్రెడీ తెలిసి 8 వస్తుంది. ప్లస్ ఇది ప్లస్, ఇది మైనస్, ప్లస్ ఇంటూ మైనస్. సో ఇక్కడ -8 వచ్చింది. సో ఇక్కడ -8 వచ్చింది. ఇది కూడా రఫ్. ఇక్కడ మళ్ళీ అగైన్ రఫ్ వర్క్ చేద్దాం. ఇది కూడా రఫ్ వర్కే. సో -8 వచ్చింది కదా, ఇప్పుడు దీనికి ఫార్ములా వెరిఫై చేయండి. కాన్స్టెంట్ టర్మ్ అంటే చూడండి,
చివరి ఏది ఎక్స్ కానీ ఏ టర్మ్ లేకుండా చివరి ఉండేదాన్ని కాన్స్టెంట్ టర్మ్ అంటారు. అదంతా -8 కాన్స్టెంట్ టర్మ్. పైన కాన్స్టెంట్ టర్మ్ వేసుకోండి, కింద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ కి ముందు ఏమైనా ఉందా? ఏమి లేదు. ఏమి లేనప్పుడు ఏమేయాలి? 1 వేయాలి. తీసాం. అప్పుడు -8/1. కింద 1 ఉంటే పై నెంబర్ అదే వస్తుంది. అప్పుడు -8 సేమ్ నెంబర్ వేసుకోవచ్చు. -8 ఇక్కడ -8 వచ్చింది. పైన మనం ఈ ఫార్ములా వేసుకుని చేసినప్పుడు కూడా -8 వచ్చింది. కాబట్టి దీన్ని కూడా మనం వెరిఫై చేస్తాం. అప్పుడు ఏం పెట్టాలి? సేమ్ ఇది ఫుల్ గా రాయండి మీరు. కాన్స్టెంట్ టర్మ్ అని పెట్టండి. తర్వాత కోఎఫిషియంట్ ఆఫ్ ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఇక్కడతో మనకి ప్రూఫ్ చేయడం కంప్లీట్ అయింది. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఉన్నవి కూడా నేను ఫుల్ గా చెప్పను, బట్ మీకు స్ప్లిట్ చేయడం దగ్గర ప్రాబ్లం ఉంటుంది. అది ఒక్కటే నేను చెప్తాను. మిగతాదంతా మీరు చేసి కామెంట్ సెక్షన్ లో నెక్స్ట్ వీడియోస్ లో దాన్ని పోస్ట్ చేయండి.